బహుజన వామపక్ష కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ వారి ఆధ్వర్యంలో రమ్మ మీరండి మీరు ఈరోజు మన కామ్రేడ్ నారాయణ గారి లోకండే వర్తంతి మరియు 16కు సంబంధించిన దేశవ్యాప్త సభను జయప్రదం చేయాలని వచ్చినటువంటి వివిధ కార్మిక సంఘాల నాయకులందరికీ పేరు పేరున ఉద్యమాలు వందనాలు. మిత్రులారా, పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ప్రధానంగా ఇవాళ మనం నారాయణ గారి లోకాలను ఎందుకు మనం గుర్తు చేసుకుంటున్నాం అనేది ఒకసారి కనుక మనం ఆలోచిస్తే దాదాపు 127 సంవత్సరాలు అంటే మన స్వతంత్రం రాకముందుకే స్వతంత్ర పోరాటంలో భారత కార్మిక వర్గం ఎంతో వీరోచితంగా పోరాటం చరిత్ర ఉంది. అందులోనే మన లోకాన్ని లాంటి నాయకులు కూడా అక్కడ ఇవాళ మనమందరం రకరకాల సంఘాలను నడిపిస్తున్నాం. వాళ్ళు కూడా అక్కడ ఒక సంఘాన్ని నడిపించి నాయకత్వం వహించి మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చే దాంట్లో వాళ్ళు ముఖ్య పాత్ర పోషించినటువంటి ముఖ్య నాయకులు. కాబట్టి ఆయన వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు ఎంతో కష్టపడి రేపు భవిష్యత్తులో ఈ భారతదేశానికి స్వతంత్రం వస్తే ఈ భారతదేశంలో ఉండే ఈ పిల్లలు మా పిల్లలంతా సుఖంగా సంతోషంగా ఒక మంచిగా బ్రతుకుతారు. ఇవాళ మనం ఇలా ఇతర దేశాల కింద వలస దేశం కింద మనం బ్రిటిష్ వాళ్ళ కింద పాలించబడుతున్నాం. రేపు మన భారత పాలకులు వస్తే మనల్ని పరిపాలించుకుంటే మనం ఇవాళ ఎన్నో మనం అప్పటికే కొన్ని పోరాడి సాధించుకున్న చట్టాలు ఉన్నాయి. ఇది మన బ్రిటిష్ వాళ్ళతోటే దానికంటే తర్వాత మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్ర పోరాట ఉద్యమ స్ఫూర్తితో కొన్ని చట్టాలు వస్తాయి. రేపు భవిష్యత్తులో భారతదేశంలో ఉండే కార్మిక వర్గం అంతా సుఖంగా సంతోషంగా బ్రతకాలనే ఉద్దేశంలో పోరాటాలు చేశారు. పోరాటాల ఫలితంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది వాస్తవం. సరే, భారతదేశానికి స్వతంత్రం వచ్చింది 47. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్ర ఉద్యమ ఫలాలుగానే కొంత కార్మిక వర్గం కొట్లాడింది. అట్లా ఇట్లా మన భారతదేశానికి 44 కార్మిక చట్టాలు సాధించుకున్నటువంటి చరిత్ర ఇవాళ భారత కార్మిక వర్గానికి ఉంది. ఏ ఒక్క చట్టం కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, అప్పుడున్నటువంటి యజమానులు కావచ్చు, ఎవరు కూడా ఫిలిం వచ్చే కాదు. ఒక్కొక్క చట్టాన్ని సాధించడానికి ఎంతో రక్తార్పణ చేసి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలు. కనీసం ఆ చట్టాలే స్వతంత్రం వచ్చిన తర్వాత 65 ఇప్పుడు కొంత 75 ఏళ్ళు దాటింది కాబట్టి అంటే 10 ఏళ్ల ముందు కనుక మనం 5 ఏళ్ల ముందు కనుక మనం చూస్తే ఆ మనం పోరాడి సాధించుకున్న చట్టాలలో ఉండే రుసులతోటి పెట్టుబడిదారులు ఎన్నో ఇబ్బందులు పెట్టి అవి అమలు కాక ఎంతో ఇబ్బంది పడి కనీసం మాకు మారుతున్న పరిస్థితుల ప్రకారంగా నూతన చట్టాలు కావాలని పోరాటాలు ఒకవైపు, కనీసం ఉన్నటువంటి చట్టాలను మాకు అమలు చేయండి, ఈ చట్టాలు అమలు చేస్తేనైనా మేము ఇంకా కొంచెం మెరుగ్గా బతుకుతాం అనే ఉద్దేశంలో ఎంతో పోరాటాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కార్మిక వర్గానికి చాలా ఒక సంక్లిష్టంగా సంక్షోభంగా బానిసకు అసలు ఇక బానిస కూడా ఆడడానికి వీల్లేదు. అంత అటువంటి సందర్భంలో ఇవాళ మనం వెళ్తున్నాం. ఇవాళ 12 గంటల పని విధానం కనుక అమలవుతుంది. ఇవాళ దాంతో పాటుగా అభివృద్ధి అని ఎంతో మనకు చెప్తున్నారు. అభివృద్ధి ఎక్కడైంది, ఎవరికైంది? ఇవాళ మనం పెట్టుకున్న మన బ్యానర్ మీద బహుజన వామపక్ష కార్మికులు, ఇలా బహుజన కులాలన్నీ, ఇలా గ్రామాలన్నీ, ఇలా ఎక్కడ ఏ కులాలు ఇవాళ అభివృద్ధి అయినాయి? ఇవాళ అభివృద్ధి అనేది చూస్తే ఇవాళ బహుజన కులాలు ఇలా చేతి వృత్తులు చేసుకునే కులాలంతా ఇలా ఎక్కడుంది? వాళ్ళ కులం ఏ అభివృద్ధిలో ఉంది? వాళ్ళ చేతి వృత్తులు పనిచేసే వాళ్ళు ఎంతో అభివృద్ధి వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇవాళ గ్రామాలల్లో మన బహుజన వృత్తులు మొత్తం దెబ్బతిరిపోయిన తర్వాత విస్తరించిన పట్టణాలకు వచ్చినాం మనం. వచ్చిన తర్వాత ఇలా ఒక పద్మశాలి ఒక ఆటో నడుపుకుంటున్నాడు,
పరిస్థితి ఏంటి? ఇవాళ మారుతున్నటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ మనం చూస్తే ఇలా ఒక ఆటో నడిపించుకునే కార్మికుడు ఉండే ఆటో కార్మికుడు ఇవాళ వచ్చి ఎవరు కాకపోతే వచ్చినా రోడ్డు మీదకి వస్తే పోతే నేను 100 200 మాట్లాడుకుని బతికే పరిస్థితి ఉంది. ఇవాళ ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది, ఓలా ఊబర్లు వచ్చినాయి. ఓలా ఊబర్లు వచ్చిన తర్వాత ఇలా వాళ్ళ పరిస్థితి ఎక్కడుంది అంటే ఒక పని అయిపోగానే మనం ఈ 60 ఏళ్లలో కొంచెం తృప్తిగా బతికినట్టు అనిపించిందేమో, కానీ రేపు పొద్దుగా అది కూడా పోయింది. రేపు మన పిల్లలకు మనం తిండి పెట్టే పరిస్థితిలో లేము, మన పిల్లల్ని ఇవాళ మనం చదివించుకునే పరిస్థితిలో లేము. ఇవాళ మొత్తం ప్రభుత్వ రంగాల మొత్తం నాశనం చేసింది. ప్రభుత్వ రంగాలు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు మొత్తం నాశనం అయినాయి, పేరుకున్నాయి. అంతే తప్ప అందులో పంపిస్తే మన పిల్లగాడు చదువుతారా ముందుగా బ్రతుకుతారా అనే నమ్మకం లేనటువంటి పరిస్థితి. ఇవాళ కార్పొరేటు వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి పాఠశాలలు ఉన్నాయి. 1వ తరగతి పోతే 1,50,000 1,60,000 రూపాయలు. మరి 10వ తరగతి వరకు కానీ ఇంకా డిగ్రీలు ఎట్లా చదివిస్తాం? మనం అసలు మన సాధ్యం అవుతుంది ఆ భవిష్యత్తులో ఎట్లా మనం బ్రతకాలి? మన పిల్లలకి ఏంటిది? ప్రభుత్వం ఏమో నాశనం చేస్తుంటుంది, ఒక పక్క ప్రైవేట్ మన కార్పొరేట్లో వెళ్ళి మనం తీసుకోలేము. ఇలా వైద్యం పరిస్థితి ఏంటి? ఇవాళ మన పేరు గాంధీ హాస్పిటల్ ఉంది. గాంధీ హాస్పిటల్లో ఎంత ఇబ్బంది అవుతుంది? కనీసం మనం అక్కడ పోతే మామూలు రోగంతో పోతే బతికొచ్చే పరిస్థితి ఉందా? ఇవాళ పుస్తకం అమ్ముకుంటే కార్పొరేట్లో పోతే మన సంపదంతా ఒక్కరోజు జరుపుకునేటువంటి పరిస్థితి ఏంటి? మరిది అభివృద్ధి ఎవరైంది? మరి అభివృద్ధి అంతా అభివృద్ధి, దేశం అభివృద్ధి అని చెప్తున్నారు, కానీ అభివృద్ధి కార్పొరేట్ల ఇది అభివృద్ధి. 1,00,000 కోట్లు ఉన్న వాళ్ళు ఇవాళ 1,000 కోట్లు ఉన్న వాళ్ళు 1,00,000 కోట్లలోకి వచ్చారు. వాళ్ళు మోసం చేస్తున్న వాళ్ళు, దగా చేస్తున్న వాళ్ళు, కార్మికులను రక్తాన్ని వాళ్ళు దోసుకుంటున్న వాళ్ళు అవుతున్నారు అభివృద్ధి తప్ప నిజమైన కార్మికులు, నిజమైన బహుజనులు ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. శ్రమ చేస్తున్న వాళ్ళు ఇంకా కిందికే ఉన్నారు తప్ప అది లేనటువంటి ఒక పరిస్థితి వల్ల మనం బతుకుతున్నాం. కాబట్టి మిత్రులారా, ఇవాళ ఖచ్చితంగా మనం రేపు ఏదైతే వచ్చేటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఇవాళ మన మిత్రులు చెప్పినట్టు ఇవాళ బీజేపీ ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చి మన అందరికీ చెప్పింది ఏమని? ఇవాళ మొత్తం ఈ దేశాన్ని దోసుకుపోయినటువంటి వాళ్ళందరికీ డబ్బులు తీసుకొస్తాం, మనిషికి 15 లక్షల రూపాయలు వేస్తాం అన్నారు. 15 లక్షలు కానీ 15 రూపాయలు కొనలేము. మరి 15 లక్షలు ఏమైనా పర్లేదు, కానీ మన ముందు తరం పోరాడి మనకు ఇచ్చినటువంటి హక్కుని వాళ్ళు ఇవాళ రద్దు చేసేస్తున్నారు. ఇవాళ భారత రాజ్యాంగం ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఏదైతే అందించిన రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేది ఇవాళ ప్రధానం ఉంది. కాబట్టి వాళ్ళు ఇవాళ భారత రాజ్యాంగాన్ని తీసేయాలి. ఇవాళ ఇక్కడ మళ్ళీ మనం మనవాళ్ళని తీసుకురావాలి. మళ్ళీ మనవాళ్ళంగా ఎక్కడైతే వృత్తుల పనిచేసే వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఎట్టి బానిసలుగా రావాల్సిందే. వాళ్ళు అంటే రూపం మారచ్చు, అప్పుడు ఊళ్ళే అట్లా అయ్యాన్ని పని చేయవచ్చు. ఇవాళ మనకి ఏం కట్టెతనం లేకపోతే ఎక్కడ దొరికితే అక్కడ అట్లనే మళ్ళీ మనం బానిసలుగా ఎక్కువ పని చేసేటువంటి రోజులు మన ముందే ఉన్నాయి. కాబట్టి ఇవాళ మనం కళ్ళు తెలిసి ఇవాళ భవిష్యత్తు మన పిల్లల కోసం ఏదైతే మనకు లొకాడే గారు 127 ఏళ్ల కిందనే ఎంత దూరం ఆలోచించాడు. రేపు స్వతంత్రం వస్తే స్వతంత్ర పోరాటంలో మా కార్మికులు బతుకుతారని ఇవాళ మన పిల్లల కోసం రేపు భవిష్యత్తులో రేపు మనం ఒక నూతన దారులు వేయడం కోసం ఏదైతే మనకు మన బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఎన్టీ యాక్షన్ కమిటీ ఒక జేఏసీ ఏర్పడదో అందులో భాగంగా రేపు కిసాన్ మోర్చా కానీ వాళ్ళ జాతీయ కార్మిక సంఘాలు కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి ఒక పిలుపు ఏదైతే ఉందో అందులో అందరం భాగస్వామ్యం కావాలని, అందులో మా అసంఘటిత రంగ కార్మిక సంఘాల సమైక్యగా మా స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘంగా మేము కార్మికులు, శ్రామికులు, సబ్బండ వర్గాల ప్రజలు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు అనేది చాలా స్పష్టంగా మన వాళ్ళు మాట్లాడింది. వాటి కారణము జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అంతకంటే ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, జనతా పార్టీ కానీ వాటి కొనసాగింపు అనేది పరాకాష్ట భారతీయ జనతా పార్టీ. ఈ సందర్భంగా నాకు విషయం గుర్తుకొస్తుంది. మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దునియా తివాంగ రాసిన నవలను కలిగి మాటిగరి అని, ఆ మాటిగరి నవలలో తాను రాస్తాడు, కెన్యా దేశంలో మౌమో అనే పేరుతో ఒక సాయుధ పోరాట ఉద్యమం వచ్చింది. మన దగ్గర తెలంగాణ సాయుధ పోరాటం మాదిరిగా ఆ దేశం విముక్తి అయింది. సాయుధ పోరాటం అక్కర్లేదు, మనం సాయుధ పోరాటాన్ని విరమిస్తామని చెప్పి సాయుధ పోరాటాన్ని విరమించిన సందర్భంగా నవల. సాయుధ పోరాటంలో పాల్గొన్న ఒక సైనికుడు, ఒక దళ సభ్యుడు బయటికి వచ్చి ఈ సమాజం మారింది కదా,
ఇక దోపిడీ లేకుంటుంది, అణచివేతలు లేకుంటుంది, వివక్షత లేకుంటుంది, స్వేచ్ఛగా జీవించవచ్చు కదా అని తిరుగుతూ ఉంటాడు. కానీ అడుగడుగున ఆయనకు అవినీతి కనిపిస్తూ ఉంటుంది, అడుగడుగున ఆయనకు వివక్షత కనిపిస్తూ ఉంటుంది, అడుగడుగున దోపిడీ కనిపిస్తూ ఉంటుంది. సాయుధ పోరాటం చేసినప్పుడు, దోపిడీ జరుగుతున్నప్పుడు మాటికి ఆయుధం చేయడానికి చేయబోతుంది. ఇక్కడికి తాను చూసిన సమాజం మాటికి నమ్మకాలు చేసుకొని అరే నేను ఆయుధం వదిలేసిన కదా అని మళ్ళీ గుర్తుకొస్తుందట ఆయనకు. ఇవాళ భారతదేశం పరిస్థితి అంటే ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆయుధం పట్టాల్సిన పరిస్థితి దాకా పోయి ఆయుధం వదిలేసింది, ఆయుధం లేదు కదా అనే పరిస్థితిలో భారత సమాజం ఉంది. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవడం కొరకు రాజకీయాలకు అతీతంగా కార్మిక శ్రామిక వర్గ రాజకీయ ఎజెండాగా మార్చడం కొరకు ఒక ఇండిపెండెంట్ సంఘాలు, దళిత బహుజన సబ్బండ వర్గ సంఘాలు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. జాతీయ కార్మిక సంఘాలు, ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే సాంప్రదాయ వామపక్ష కార్మిక సంఘాలు వాళ్ళ బాధ్యత నిర్వర్తించడంలో పూర్తి స్థాయిలో సఫలం కాలేదనేది నా అభిప్రాయం. జాతీయ స్థాయిలో మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు స్వతంత్ర సంఘాలని, స్థానిక సంఘాలని, గ్రామ స్థాయి నుంచి మొదలుకొని జిల్లా స్థాయి వరకు ఉన్న ప్రతి సంఘాలని ఈ మహా సమ్మెలో భాగస్వాములను చేయాలని చెప్పి వాళ్ళు తీర్మానాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆచరణలో ఆ ప్రయత్నాలు ఎక్కడా వాళ్ళు చేయట్లేదు కాబట్టి మనం మరో ప్రయత్నంగా ఈ సమ్మె చేయడం కొరకు బహుజన కార్మిక సంఘాల జేఏసీగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. ఆ కొనసాగింపుగానే మనం మాట్లాడుతుంటే ఇవాళ మన నారాయణ మేఘాజీ యువకండే గారిని మనం తీసుకుంటే గత అనేక సంవత్సరాలుగా కార్మిక సంఘాల నాయకత్వం ఎవరు కూడా ఈయనని ఎక్స్పోజ్ చేసిన పరిస్థితి లేదు. కానీ వాస్తవానికి ఈయన జీవితం ఒక పెద్ద కంట్రిబ్యూషన్ భారత సమాజానికి, మొత్తం మానవ సమాజానికి. ఆదివారము అంటే వారానికి ఒక సెలవు కావాలి అంటే మనం సెలవు అంటేనే మన ఊరికి వచ్చేది ఏంటంటే ఈ వారం రోజులు మేము మా కుటుంబం కొరకు వాటి కొరకు పనిచేసినాము, ఈ వారం రోజుల్లో నాకు విశ్రాంతి కొరకు సెలవు కావాలి అనేది సహజ సిద్ధంగా మనకు వచ్చే భావన. కానీ ఆయన భావన అది కాదు. నారాయణ మేఘాజీ గారు దాని కొరకు సెలవు అడగలే. నేను వారంలో 6 రోజులు నా కుటుంబం కొరకు కష్టం చేసిన, నా ఉపాధి కొరకు నేను శ్రమ చేసిన, నేను శ్రమ చేస్తున్న క్రమంలో దోపిడీ వర్గాలను కూడా పోషించిన, నా శ్రమ దోపిడీ వర్గాల పోషణ వీటి మధ్యన నలిగిపోతున్న శ్రామిక ప్రజలు ఎవరైతే ఉన్నారో మొత్తం సమాజం ఏదైతుందో కనీసం ఆ సమాజం కొరకు ఆలోచన చేయడం కొరకు ఒక్క రోజు నాకు కావాలని చెప్పి తాను కోరుకున్నాడు. సెలవు అంటే ఆ సమాజం కొరకు బాధ్యతాయుతంగా ఆలోచన చేయడం కొరకు ఆ సెలవు దినం కానీ, సెలవు దినం అంటే విశ్రాంతి తీసుకోవడం కొరకు, సెలవు దినం అంటే మనం వ్యక్తిగత కాలక్షేపం కొరకు సెలవు దినం కాదు. మనం ఆ స్ఫూర్తితోటి తాను సెలవు కోరుకుంటే ఈ రోజు శ్రామిక వర్గంతో మొదలుకొని చాలా మంది సెలవు అంటే ఒక కాలక్షేపం కొరకు, విశ్రాంతి కొరకు మార్చబడ్డది. అది కాదు. వాస్తవానికి వారానికి ఒక రోజు మొత్తం సామాజిక పరిణామం గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అట్లా ఆలోచన చేస్తే తప్ప ఈ కన్నీళ్లకు, ఈ కష్టాలకు కారణం ఏంటిదో మనం గ్రహించే దాంట్లో కొంతైనా కొంత ముందడుగు వేయగలుగుతాము, దాన్ని ఎదుర్కోగలుగుతాం అనేది ఆయన భావన. కాబట్టి ఈ సెలవు అనేది మనం ఆ విధంగా దాన్ని గుర్తించి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మనం మన పూర్వీకులను వదిలేసాం కాబట్టి మనం దాన్ని దక్కినాం. నిజానికి ఒక మనిషి దూరపు చూపు ఉండాలంటే నేను ఈ స్థాయిలో నేను చూడగలుగుతున్నా అంటే నా గురువులో, నా తండ్రిలో వాళ్ళ భుజస్కంధాల మీద నేను కూర్చొని ఉన్నా కాబట్టి వాళ్ళు చూసిన దానికంటే నేను కొంచెం ఎక్కువ దూరం చూడగలుగుతా ఉన్నాను. భారతదేశంలో మనం మన పూర్వీకులను వదిలేసాం కాబట్టి మన చూపు కూడా సంక్లిష్టమైపోయింది, దూరపు చూపుగా మారలేదు. మనం బుద్ధుని వదిలేసాం, గౌతమ బుద్ధుని వదిలేసాం. బుద్ధుడు తీసుకొచ్చిన దాని పరిణామ క్రమంలో ఈ దేశం అనేక సామాజిక విప్లవ ఉద్యమాలు వస్తున్నాయి. వాటన్నిటిని ఎక్కడైనా మనం చర్చనీయాంశం చేస్తున్నామా? ఈ దేశంలో భక్తి ఉద్యమం వచ్చింది. కబీర్ దాస్ కోరుకొని మీరు ఏ భక్తి ఉద్యమంలో ఎవరి పేరైనా తీసుకోండి, వీళ్ళు సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా, వీళ్ళు దోపిడీకి వ్యతిరేకంగా, సమాజంలో ఆర్థిక సంబంధాలు, సామాజిక సంబంధాలు ఎట్లా ముడిపడి ఉండవో చాలా స్పష్టంగా మాట్లాడాడు. మనం ఏమన్నా మాట్లాడడం చూస్తే ఎంత స్పష్టంగా
కులము కలుగువాడు గోత్రము గలవాడు విద్యతోన విరుగువాడు పసిడి కలిగిన వారి బానిస కొడుకులు నాటం. అంతకంటే అంటే ఇంతకంటే గొప్ప మార్క్సిజం ఇంకేదైనా ఉంటుందా ఈ సమాజంలో? ఇంతకంటే గొప్ప మార్క్సిజం. వాడు కులం ఉండని, వాడు ఏదైనా ఉండని, వాడు చదువుకున్నోడు ఉండని, వాడు పసిడి కలిగిన వాడి బానిస కొడుకులు. మార్క్స్ ఏమంటాడు? మొత్తం మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏమన్నా కొనసాగింపే మార్క్స్ కదా. ఏ కులమని నన్ను వివరం అడిగితే ఏమని చెప్పుదు? లోకులకు, పడుదాకులకు, దుర్మార్గులకు, ఈ దుష్టులకు సిద్ధయ్య మహర్షి చెప్తాడు. ఈరోజు కులగక్షత గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. నేను ఏ కులం అంటే ఏం చెప్పాలి దుర్మార్గులకు? నేను మానవుడి కదా, మానవ కులం కదా అని చెప్పి ఆ సిద్ధయ్య వారసత్వమే పూలే కాదా? ఆ సిద్ధయ్య వారసత్వమే అంబేద్కర్ కాదా? అంటే మనం మన పూర్వీకులను వదిలేసి మన నుంచే మనం ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఇవాళ మార్క్సిజం అనే ఒక గొప్ప సిద్ధాంతాన్ని పుస్తకాలు పట్టుకున్నాం మనం తప్పిస్తే భారతదేశ ఆచరణలో వాటిని కొనసాగించడం విఫలమైనము. కాబట్టి పూలే అంబేద్కర్ల ఆలోచన అంటే ఈ దేశ వారసత్వపు ఆలోచన. ఇది బుద్ధుడి ఆలోచన, ఇది కబీర్ దాస్ ఆలోచన, ఇది పూలే ఆలోచన, ఇది ఖాజా గరీబ్ నవాజ్ ఆలోచన, ఇది ఖాజా బందే నవాజ్ ఆలోచన, హజరత్ నిజాముద్దీన్ ఆలోచన. వీటందరి ఆలోచనలో భాగంగానే ఒక గొప్ప సిద్ధాంతంగా అంబేద్కర్ ముందుకు వచ్చిండు, మార్క్సిజం ముందుకు వచ్చింది. వాటి కొనసాగింపుగానే మనం ఆర్థిక పోరాటాలను చూడాల్సిన అవసరం ఉంది. వాటి కొనసాగింపుగానే మనం సమ్మెను కొనసాగించాల్సిన అవసరం ఉంది. మిత్రులు చాలా స్పష్టంగా మాట్లాడారు. మన సమ్మెను దిననాలలాగా జాతరలాగా చేస్తూ ఉన్నాము. మన పేరు పేపర్లో వచ్చిందా లేదా, మన టీవీలో వార్తలలో నా సంఘం పేరు ముందు వచ్చిందా, ఎవరి ఫోటో ముందుకు వచ్చిందా, అది ఆ మాటలు చూసేసి ఆ సమ్మె చూసిన తర్వాత వాటి కొనసాగింపు అనేది వదిలేస్తా ఉన్నాము. ఇక్కడ సామాజిక వివక్షత ఉన్నంత వరకు, కుల వివక్షత ఉన్నంత వరకు, ఆర్థిక దోపిడీ ఉన్నంత వరకు. ఇదో నేను ఢిల్లీలో కాచమన్నా మేమంతా ఢిల్లీకి వెళ్ళి ఒకసారి ఆల్ ఇండియా సమ్మె సందర్భంగానే మహాపడావ్ అని చెప్పి ఒక ధర్నా కార్యక్రమాన్ని పార్లమెంట్ ముందు పెట్టిన మీ అందరికీ కూడా తెలుసు. ఒక రాష్ట్ర సంఘం అవసరం లేదు, ఒక ప్రధానమైన కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాపడావ్ గురించి ఆ కార్మికుల దగ్గర ఏం మాట్లాడుతుంటే, మహాపడావ్ అంటే పార్లమెంట్ పాడుగానే అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నారు. పడావ్ అని అర్థం అదే అని మాట్లాడుతున్నాడు. వాస్తవానికి పడావ్ అని అర్థము ఒక మజిలీ, ఒక నిలకడ, అక్కడ ఆగడం అనేది, అక్కడ ఆగి మళ్ళీ ముందుకు పోవడం అనేది, ఒక మజిలీ చేయడానికి పడావ్ అంటారు. దాని ఏమంటారు? పడావ్ అని అర్థం మీద రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి మాట్లాడిన తర్వాత మనం ఆ సమ్మె కొనసాగింపు ఎట్లా ఉంటుంది అనేది మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ విద్య విజ్ఞానం అనేది సామాజిక మార్పులో భాగంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. మనం మహనీయులు చూపిన దారి ఉంది, ఆ దారిలో మనం కనీస ప్రయత్నం చేయగలిగితే వీటిని కొనసాగిస్తాము. ఈ సమ్మెను అదేవిధంగా కొనసాగిద్దాం. ఈ పోరాటాన్ని ముందు మరింత ఐక్యతగా మన సంఘాలు అటువంటి ప్రయత్నం చేసే వైపుగా మనం ఈ సమ్మెను ఒక వేదికను ఉపయోగించుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న అవకాశం ఇచ్చిన